ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరిచి పంచు. మా అవసరతలన్నీ ఎరిగిన దేవుడు, మానసిక స్థితి, మా భౌతిక స్థితి, మా ఆధ్యాత్మిక స్థితి ఎరిగిన వాడు. కొన్నిసార్లు మా అవసరత ఏంటో మేమే ఎరుగని స్థితిలో, అజ్ఞానములో, గురుడితనంలో ఉంటుంటాం. అయినను నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించుము, సంధించుము, మేల్కొల్పుము, మమ్మల్ని వెలిగించుము. మా అవసరత ఏంటో మేము గుర్తెరుగుటకు సహాయం చేయండి. తద్వారా మా అవసరతలు మీ జీవాహారము చేత మేము పోషించబడిన వారమై తీర్చబడగలిగినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి. సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మమ్మల్ని దర్శించి సిద్ధపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు తన యొక్క సంఘమును ఏ విధంగా ఆయన కొన్నాడు, సంఘముగా ఆయన మనలను సమకూర్చక మునుపు వ్యక్తిగతముగా మన కొరకై ఆయన ఏ విధంగా ప్రయాసపడ్డాడు, ఏ విధంగా మన కొరకు వెల చెల్లించాడు, ఈ విషయాలన్నీ కూడా మనము అంతకుముందు చూచుకున్నాం. అయితే సంఘముగా ఏ విధంగా ఇప్పుడు ఫంక్షన్ చేయాలి? ఫంక్షన్ అంటే ఏందో ఫంక్షన్ అనుకోమాకండి. ఫంక్షన్ చేయటం అంటే పని చేయటం, వర్క్ చేయటం. ఏ విధంగా సంఘంగా మనం బ్రతకాలి, సంఘంగా ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, హౌ టు బిహేవ్, హౌ టు కండక్ట్ అవర్ సెల్వ్స్ యాజ్ ఎ చర్చ్. దేవుని సంఘంగా ఎలా ఉండాలి, ఇది దేవుడు తన వాక్యము ద్వారా మనకు బయలుపరుచుతున్న విషయం, సబ్జెక్ట్. కుటుంబాలుగా ఏ విధంగా ఉండాలో మనకు తెలుసు, వ్యక్తిగతంగా ఏ విధంగా ఉండాలో మనకు తెలుసు. దేవుని వాక్య వెలుగులో ఆ విధంగా నడుచుకుంటూ ఉంటుంటాం. కానీ సంఘంగా వచ్చేసరికి ఇట్ ఈస్ సో మచ్ కాంప్లికేటెడ్, కాంప్లెక్స్. ఎలా అంటే సమీకృతంగా, ఇంటిగ్రేటెడ్గా, అంటే ఒకే అంగముగా, ఒకే శరీరముగా జీవించుట అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీని యొక్క పదార్థము, దీని యొక్క సందర్భము, దీని యొక్క అసలు విషయం ఏంటంటే ఒకే శరీరముగా జీవించటం. సంఘములో ఒకే శరీరముగా జీవించటం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది మానవులకు అసాధ్యం. మానవులకు అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే ఒక కమ్యూనిటీగా, లోకపరంగా ఒక సంఘముగా, అంటే లోకపరంగా సంఘంగా, నేను చెప్పేది దేవుని యొక్క సంఘం గురించి కాదు, లోకపరముగా ఒక సంఘంగా కమ్యూనల్ గ్యాదరింగ్ అనేది జరిగినప్పుడు రకరకాలుగా వారి యొక్క ప్రవర్తన, నడవడి ఉంటుంది. కానీ దేవుని విషయంలో ఒక కమ్యూనిటీగా, దేవుని యొక్క విషయంలో ఒక సంఘంగా, అంటే దేవుని యొక్క సంఘంగా మనము సమకూడుతున్నప్పుడు, గ్యాదర్ అవుతున్నప్పుడు, కూడుకుంటున్నప్పుడు, జీవిస్తూ ఉంటున్నప్పుడు మనల్ని మనము సరిచేసుకోవాల్సిన, మనల్ని మనము దేవుని వాక్యము వెలుగులో అప్పగించుకోవాల్సినవి, సమర్పించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సరిచేసుకోవాల్సినవి, అప్పగించుకోవాల్సినవి, సమర్పించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడే తేడా వస్తుంది, అందరికి కష్టం వస్తుంది ఇక్కడే. ఎందుకంటే ఎవరికి వారు స్వతంత్రంగా, ఈ లోకంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా స్వతంత్రంగా మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఇలాంటి వాళ్ళను అందరినీ, ఇలాంటి స్వతంత్రంగా జీవిస్తున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక కట్టగట్టి, ఒక సమూహం చేసి, ఇప్పుడు మీరు సమూహంగా
దేవుని యొక్క సమూహంగా మీరు జీవించాలి అని అంటున్నప్పుడు అప్పుడు మన యొక్క వ్యక్తిగత అభిరుచులు, మన యొక్క పర్సనల్ టేస్ట్, ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరత ఉంటాయి. అక్కడ కష్టం ఏర్పడుతుంది. దేన్ని బట్టి మన వ్యక్తిగత రుచులు మనము సరి చేసుకోవాల్సి ఉంటుంది, మార్చుకోవాల్సి ఉంటుంది అంటే సంఘాన్ని బట్టి, దేవుని యొక్క సంఘాన్ని బట్టి. అందుకే ఆ విషయాన్ని ఇక్కడ అర్థమయ్యే రీతిలో చెప్పటం కోసమే దేవుడు పౌలు ద్వారా మన యొక్క సొంత శరీరము, ఈ సొంత శరీరములో ఉన్న ఇమిడి ఉన్న అవయవాలు, ఆ అవయవాల యొక్క వేరు పనులు, వీటన్నింటి గురించి అక్కడ మాట్లాడుతూ వస్తుంటున్నాడు. శరీరాన్ని ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా తీసుకొని చెప్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఈ శరీరమే మనము తీసుకుంటే దాంట్లో చెప్తున్న ఉదాహరణగానే ఈ శరీరాన్ని మనము గమనిస్తే, ఈ శరీరంలో ఇప్పుడు ఏది గొప్పది అనే విషయానికి వస్తే, ఎందుకంటే శిష్యులు ఎవరు గొప్ప అని చెప్పి దేవుని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ పంచాయతీ తీసుకొచ్చారు కదా, యేసుప్రభు దగ్గరికి, వారి పంచాయతీ. అలాగే ఈ శరీరములో ఎవరు గొప్ప, ఏ అవయవం గొప్పది అని చెప్పి అనే పంచాయతీని కనుక మనం దేవుని దగ్గరికి తీసుకుపోతే సమాధానం ఉండదు. ఎందుకంటే ఈ శరీరములో ఏది గొప్ప అనే సమస్య, అనే ఆ యొక్క ప్రశ్న, ఆ యొక్క సబ్జెక్ట్ అసలు ఉత్పన్నం కాదు. ఆ విషయమేమి ఉత్పన్నం కాదు. అలాగ అనుకుంటే ఎవరు గొప్ప నేను చూపెడతా అని కనుక ఈ శరీరంలో ఉన్న అవయవాలు అనుకున్నాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఉదాహరణకి కాలే ఉంది. నేను మీ అందరినీ నేను మోస్తున్నాను మీకు తెలుసా, నేను గినగ లేకపోతే మీ గతి ఏమవునో తెలుసా అని చెప్పి ఈ కాలు ఈ శరీరంలో ఉన్న మిగతా భాగాలన్నిటి మీద అలిగింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు వాళ్ళు వీల్ చైర్ తీసుకోవాలి. నువ్వు లేకపోతే నాకు వీల్ చైర్ ఉందని చెప్పి వీల్ చైర్ని రప్పించుకుంటారు. ఎవరు? కాలు అలిగిందనుకోండి శరీరం మీద, నువ్వు లేకపోయినా పర్లేదు నాకు వీల్ చైర్ ఉందిలే అని అనుకున్నాడు అనుకో, ఎట్లుంటుంది అప్పుడు? ఏం వీల్ చైర్ మీద ఎన్ని పనులు చేయగలడు? కాలు లేకపోయినా పర్లేదులే అని అనుకొని వీల్ చైర్ మీద వెళ్తే ఎట్లుంటుంది? గుర్తుకొస్తుంది, ప్రతి సందర్భంలో గుర్తు. అరే కాలు యొక్క విలువ ఏందో నేను ఇప్పుడు గురించి, నాకేమో అవసరం లేదులే కాలు, నాకు వీల్ చైర్ ఉందిలే అని అనుకొని నేను కాళ్లను బ్యాండేడ్తో కట్టేసి నేను వీల్ చైర్ మీద కూర్చొని వీల్ చైర్ ద్వారా నా పనులన్నీ చేసుకోవచ్చులే నేను అనుకుని నేను కాలు మీద ఛాలెంజ్ విసిరినా, కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అసలు కాలు వేరు, వీల్ చైర్ వేరు. కాలు కాలే, వీల్ చైరే అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అని తెలుసుకుంటాడు. అలాగే కృత్రిమమైనవి వేరు, దేవుడిచ్చినవి వేరు. అందుకే ఆర్టిఫిషియలు, న్యాచురలు అనే యొక్క వ్యత్యాసము చాలా సులువుగా మనకు అర్థం అవుతుంది. అందుకే శరీరములో ఉన్న ప్రతి భాగము, చెవితో సహా, ముక్కుతో సహా, కన్నుతో సహా, నోరుతో సహా, చేతి వేళ్లతో సహా అన్నీ కూడా అందరూ సమానం. అలాగే అందరూ ప్రశస్తమైన వారు. ప్రెషియస్. అందరూ సమానమే, అందరూ ప్రశస్తమైన వారే, విలువైన వారే. ఏలు యొక్క గోరు కూడా, దేన్ని తీసి కొన్నిసార్లు మనం ఛాలెంజ్ విసురుతాం కదా, వాళ్ళెంత, నా కాలి గోటుతో సమానం, నా వేలి గోటుతో సమానం అని ఛాలెంజ్లు విసురుతారు కదా. కానీ దేవుని దృష్టికి వచ్చేసరికి ఈ శరీరములో ఉన్న ప్రతి భాగము, చివరికి తల వెంట్రుకను ఎంత జాగ్రత్త చూసుకుంటాం మనం. తెల్లయని అంటే వాటిని నల్లని చేసుకోవటానికి ఎన్ని పెయింటింగ్లు వేస్తాం కదా. తల వెంట్రుకలు ఊడిపోతానంటే ఎంత జాగ్రత్త తీసుకుంటే, ఎందుకంటే తల వెంట్రుకలు ఊడిపోతే బట్టతలు వచ్చేస్తే ఎండ నుండి, వాన నుండి, చలి నుండి దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో, బాగా దాన్ని కప్పుకొని ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో. ఎందుకంటే తల వెంట్రుకలు లేకపోతే ప్రొటెక్షన్ అనేది పోద్ది ఈ యొక్క స్కాల్ప్కి, మన తలకి, నుదురుకి. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. అక్కడ నుంచి చలి తట్టుకోలేము, ఎండ తట్టుకోలేము, దాని ద్వారా ఈ హెడ్కి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి
తల వెంట్రుకలు, గోళ్ళు, అంటే శరీరములు ఏవైతే మనము చిన్నవి అని అనుకుంటున్నామో, విలువ అంత లేవులే అని అనుకుంటామో, అవి కూడా ఎంతో విలువైనవి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా, అంటే సమీకృతంగా కలిసి పనిచేస్తున్నాయి. ఈ శరీరములో ఏ ఒక్క చిన్న అవయవానికి బాధ కలిగినా శరీరములోని మిగతా అవయవాలన్నీ కూడా కలిసి ఏకత్వముతో ఆ బాధను తప్పించటానికి, ఆ బాధను నివారణ చేయటానికి అన్నీ కలిసి పనిచేస్తాయి. అంటే దాంట్లో ఐక్యత అనేది కనిపిస్తుంది, యూనిటీ అనేది కనిపిస్తుంది. కానీ వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వీటి యొక్క పనులేంటి? వేరు పనులు. చెయ్యి యొక్క పని వేరు, చేతి వేళ్ళ యొక్క పని వేరు, కాలు యొక్క పని వేరు, శరీరంలో ఉన్న మిగతా అవయవాల యొక్క పని వేరు, బయటికి కనిపించే ఈ అవయవాల యొక్క పనులు వేరు ఉన్నాయి. అన్నీ అవసరమైనవి, అన్నీ విలువైనవి, అన్నీ కూడా కలిసి పనిచేస్తాయి. ఏమిటి ఉద్దేశ్యం అంటే, ఈ శరీరములో అన్ని వేరు అవయవాలు ఈ శరీరముతో జోడించబడి పనిచేస్తూ ఉంటుంటాయి. ఇంటెగ్రల్ పార్ట్స్ అన్నీ సమీకృతంగా ఉన్నాయి. ఇవి గినుగా అలిగితే ఒకదాని మీద ఒకటి ఈ శరీరానికి సహకరించకపోతే, ఈ శరీరము ఏ ఉద్దేశము నిమిత్తమై ఇవ్వబడిందో ఆ ఉద్దేశము నెరవేరదు. ఫైనల్గా ఓటమి, డిఫీట్, అపజయం. అంటే శరీరములో భాగాలు శరీరానికి సహకరించకపోతే చివరిగా, అల్టిమేట్గా, చివరిగా దొరికే ప్రతిఫలము ఏమిటి అంటే ఈ శరీరము ద్వారా ఓటమి అనేది చూస్తారు. ఫైనల్గా దొరికేది ఓటమి. కాబట్టి సంఘము ద్వారా కూడా అదే జరుగుతుంది. దేవుడు ఏ ఉద్దేశముతో తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడో, ఈ సంఘాన్ని తన శరీరముగా చేసుకొని ఈ శరీరానికి ఆయన తలగా ఉండి, ఆయన హెడ్గా ఉండి పనిచేస్తూ ఉంటున్నాడో, ఈ సంఘానికి, ఈ సంఘములో ఉన్న అవయవాలు నానా రకముల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి ఈ దేవుని యొక్క సంఘము అనే ఈ శరీరానికి సహకరించకపోతే ఆ దేవుని యొక్క శరీరము అని అనబడుతున్న ఆ సంఘము ఏమవుతుంది? నవ్వుల పాలవుతుంది, ఓటమి పాలవుతుంది. తద్వారా ఎవరికి అవమానం? అది ఎవరైతే ఈ సంఘము అనే శరీరాన్ని సమకూర్చారో, ఈ సంఘము అనే శరీరాన్ని తయారు చేసుకున్నారో, ఈ సంఘానికి హెడ్గా ఎవరైతే ఉంటున్నారో దేవుడు, ఆయనకు తల వంపులు, ఆయనకు అవమానము, ఆయనకు ఓటమి. ఆయనకు ఓటమి అంటే దానికి బాధ్యత ఎవరు? ఈ సంఘము అనే శరీరములో ఉన్న అవయవములుగా ఉంటున్న వాళ్ళందరూ బాధ్యులు. చూసారా లింక్ ఎక్కడెక్కడుందో? నేను పని చేయకపోతే, నేను సంఘానికి రాకపోతే, నేను మాట వినకపోతే, నేను లేకపోతే ఏమి అని ఎవరికి వారు వ్యక్తిగతంగా మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మనము దేవుని యొక్క ఈ శరీరము అనబడుతున్న ఈ సంఘానికి అవయవములుగా ఉంటున్నాము. సార్వత్రిక సంఘముగా మనము యూనివర్సల్గా ఈ భూమి మీద ఉన్న మనమందరము దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న, రక్షింపబడి ఉన్న మనమందరము దేవుని యొక్క సంఘము అనే శరీరములో ఆర్గన్స్గా ఉంటున్నాం, అవయవములుగా ఉంటున్నాం. కాబట్టి మన పని ఏంటి అనేది మనం గుర్తెరగాలి. ఏమిటి మన పని అనేది దేవుడు మనకు నిర్ణయిస్తాడు. ఒకడిని కాళ్ళలాగా, ఒకడిని చెయ్యిలాగా, ఒకడిని చేతి వేళ్ళులాగా, ఒకడిని చేతి గోరులాగా అందరిని పెడతారు. ఎవరెవరి పని ఏమేమిటి అనేది, ఎవరు సంఘాన్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఎవరు సంఘాన్ని కవర్ చేసేవాళ్ళు, ఎవరు సంఘానికి పనిచేసేవాళ్ళు, ఎవరు సంఘాన్ని పోషించేవాళ్ళు, ఎవరు సంఘానికి ఊపిరిలాగా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించి పంచిపెట్టి పని చేపిస్తాడు.
ఆ బాధ్యతలు ఏంటో తెలుసుకోవాల్సింది మనమే. అందుకే ఇక్కడ అంటున్నాడు 1 కొరింథీ 12వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు డిఫరెంట్ కల్చర్స్లోనికి వస్తున్నాడు 13వ వచనంలో. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. యూదులమైనను గ్రీసు దేశస్థులమైన. యూదులు ఎవరంటే దేవుని పిల్లలుగా పిలువబడుతున్నవారు. గ్రీసు దేశస్థులంటే ఈ యొక్క లోకము యొక్క జ్ఞానాన్ని వెతికేవాళ్ళు, జ్ఞానులు, లోక జ్ఞానులు. యూదులు అంటే దేవుణ్ణి వెతికేవాళ్ళు, భక్తిపరులు అని. యూదులమైన అంటే భక్తిపరులు అని లేదు, జ్ఞానులు అని లేదు, వీళ్ళు వాళ్ళని లేదు. దేవుడు అందరినీ పిలిచాడు. ఆ భక్తిపరులము అనుకుంటున్న వాళ్ళ నుండి కూడా దేవుడు తన కోసం సంఘములోనికి వాళ్ళ అంగంగా ఉండటానికి పిలిచాడు. లోకంలో జ్ఞానం వెతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కూడా దేవుడు తన సంఘములోనికి అంగములుగా ఉండటానికి రక్షించి వారిని పిలిచారు. అందుకే కదా మనము ఆయా జాతుల నుండి, ఆయా భాషల నుండి మన సాక్ష్యాల్లో చెప్తుంది, నేను చాలా భక్తి పాటించేవాడిని అని చెప్పుకుంటుంటాం. అయితే నా భక్తి అంతా వృధా అని చెప్పి తెలిసింది, నిజమైన దేవుడి దగ్గరకు వచ్చాను అంటున్నాను. నేను అసలు దేవుడే లేడని చెప్పి బతుకుతున్నాను, అలాంటి నన్ను దేవుడు దర్శించి రక్షించుకున్నాడని చెప్పి చెప్తుంటారు. ఎవరాళ్ళు? గ్రీసు దేశస్తులు, అంటే లోక జ్ఞానులు, లోకం యొక్క జ్ఞానాన్ని వెతికేవాళ్ళు. మేము చాలా భక్తి చేసేవాడిని దేవుని యొద్దకు రాకముందు అనేవాళ్ళు ఎవరాళ్ళు? యూదులు. అంటే వాళ్ళ స్వనీతిలో దేవుణ్ణి వెతుకుతున్న వాళ్ళు. స్వనీతిలో దేవుడు ఎక్కడ దొరుకుతాడు? అందుకే దేవుడు వాళ్ళని దర్శించి, అయ్యా నీ స్వనీతి నీకు పనికిరాదు, దేవుని యొద్దకు రా అని చెప్పి దేవుడు వాళ్ళని తన యొద్దకు నడిపించు. ఈ విధంగా ఆయా జాతుల నుండి, ఆయా భాషల నుండి, ఆయా సంస్కృతుల నుండి, ఆయా అలవాట్ల నుండి మనము దేవుని యొద్దకు సంఘంగా పిలువబడిన వాళ్ళము. ఇప్పుడు మనం కొట్టుకోవద్దు, నీ జాతి ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ సంస్కృతి ఏంటి, నీ కల్చర్ ఏంటి. ఈ పాత తువి సాతడు గలిబిలి సృష్టిస్తూ ఉంటుంటాడు. వాటి కోసం కాదు మనం పిలువబడింది. మనం పిలువబడింది దేవుని యొక్క సంఘంగా జీవించడానికి మనం పిలువబడ్డాం. అందుకే మనలో పనిచేస్తున్న వాడు ఎవరు అంటే ఒక్క ఆత్మే, అనగా పరిశుద్ధ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో పని చేయుచున్నాడు. కాబట్టి సంఘములో పని చేయుచున్న ఆత్మ ఎవరండి అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. కాబట్టి మనము ఆ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో పని చేయటానికి మనము ఆయనకు అనుమతి ఇవ్వాలి. ఇది విషయం. ఏ ఆత్మను పనిచేయటానికి నీవు నీ హృదయంలో స్థానం ఇచ్చుచున్నావు? నీ బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఆత్మన, నీ పాత జీవితానికి సంబంధించిన ఆత్మన, ఏ ఆత్మను పనిచేయటానికి నిన్ను నీవు అప్పగించుకొనిచున్నావో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ ఇంకా నీ పాత జీవితానికి, నీ పాత కల్చర్కి, నీ పాత బ్రతుకుకు, నీ పాత జాతికి, నీ పాత ప్రాంతానికి చెందిన వాటికి నీ మీద అధికారము ఇవ్వటానికి నీవు చూస్తూ ఉంటుంటే నీవు దేవుని సంఘంగా బ్రతకలేవు. దేవుని సంఘంగా దేవుని నువ్వు మహిమపరచలేవు. ఫెయిల్యూర్లోనికి వెళ్ళిపోతావు, తప్పిపోతావు, ఓడిపోతావు. చివరికి దేవుణ్ణి నీ జీవితం ద్వారా ఏమని చూపిస్తావంటే, నేను నమ్ముకున్న నా దేవుడు ఓడిపోయాడు అని చెప్పి నీ జీవితం ద్వారా చూపిస్తావు. అది చాలా ప్రమాదకరమైనది. దేవుడు ఓడిపోయాడా? ఆయన మరణాన్ని ఓడించి సజీవుడుగా మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి పట్టుకొని, ఆ దేవుని యొక్క సాక్షిగా నీవు సంఘములో ఒక అంగముగా ఆయన కొరకు జీవించటానికి పిలువబడ్డ నీవు, నీ పిలుపేంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.
మర్చిపోమాకు. దేవుని సంఘంగా నువ్వు జీవించటానికి పిలువబడ్డావు. దట్ ఈజ్ యువర్ కాలింగ్. ఎందుకోసం నువ్వు పిలువబడ్డావు అంటే దేవుని సంఘంగా జీవించటానికి పిలువబడ్డావు కనుక నీ పిలుపును మర్చిపోమాకు. నీ పిలుపును నీవు మర్చిపోయావంటే నీ జీవితంలో నువ్వు లోకానికి చూపించేది ఏంటంటే ఓడిపోయిన దేవుడిని నువ్వు చూపిస్తావు. మన దేవుడు ఓడిపోలా. ఆయన బ్రతికి ఉన్న దేవుడు, మరణాన్ని ఓడించి సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు, ఆయన విజయుడు. అందుకే క్రైస్ట్ ఈజ్ విక్టర్ అని చెప్పి అంటారు. అందుకే హిందీలో ఒకళ్ళనొకళ్ళు గ్రీటింగ్స్ చెప్పుకునేటప్పుడు మనం తెలుగులో వందనాలు, ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి మనం ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటాం. హిందీలో వచ్చేసరికి వాళ్ళు జై మసీకి అంటారు. అంటే జై మసీకి అంటే ఈ విజయము ఎవరిది అంటే కిస్కా హై ఏ విజయ్ బోల్తో మసీకా, ఏ విజయ్ మసీకి, జై మసీకి అంటాం. యేసు ప్రభుకే జై. కాబట్టి ఆయన విజయుడు. ఓ జై హై, ఓ విజయ్ హై. అలాంటి దేవుణ్ణి పట్టుకొని నువ్వు నీ జీవితంలో ఓ అపజయ హై అని చెప్పి నువ్వు చూపించకూడదు. ఆయన్ని పట్టుకొని నీ జీవితంలో ఆయన ఓడిపోయిన వాడుగా నువ్వు చూపించవద్దు. నువ్వు చూపించావంటే దేవుడు నీ మీద ఆయన క్రమశిక్షణ చర్య తీసుకోవలసిన అవసరం వస్తుంది. ఏంటా క్రమశిక్షణ చర్య? ఉద్యోగాలు చేసేవాళ్ళకి అర్థం అవుతుంది. డిసిప్లినరీ యాక్షన్, డిఆర్ అంటారు. డిసిప్లినరీ యాక్షన్ రూల్స్, డిఏఆర్ అంటుంటారు. ఈ కంపెనీలు, ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటుంటాయో, ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటుంటాయో వాటిలో కొన్ని రూల్స్ రాసి ఉంటుంటాయి. రూల్స్ కొన్ని ఫ్రేమ్ చేసి ఉంటాయి. క్రమశిక్షణ చర్యలు ఉంటుంటాయి కొన్ని. ఎవరైతే ఆ కంపెనీ రూల్స్కి అనుగుణంగా పనిచేయట్లేదో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇంక్రిమెంట్ కట్ చేయటమో, ప్రమోషన్ ఇవ్వకుండా డిమోషన్ చేయటమో, ఒక స్థాయి తగ్గించి కింది స్థాయిలోకి తీసుకెళ్ళటమో, నెల జీతం కట్ చేయటమో, లేదంటే ఒక సంవత్సరానికి ఇంక్రిమెంట్ రాకుండా కట్ చేయటమో, ఒక 5 సంవత్సరాల దాకా ఆ ఉద్యోగం, ఆ పదవిలో ఉంటున్న యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉంటుంటాయో ఆ బెనిఫిట్స్ వాళ్ళు పొందుకోకుండా అవన్నీ ఆపు చేయటము, ఆ సౌకర్యాలన్నీ ఆపు చేయటము, ఇలాంటి ఉంటుంటాయి. ఆ యొక్క స్థాయిని బట్టి, అంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి. వాళ్ళు మళ్ళీ సరి చేసుకున్నప్పుడు, వాళ్ళు క్షమాపణ కోరుకున్నప్పుడు, వాళ్ళు మంచి ఇదిలోనికి సరి చేసుకుని వచ్చినప్పుడు అవి మళ్ళీ రీఇన్స్టేట్ చేయబడతాయి, మళ్ళీ తిరిగి ఇవ్వబడతాయి, ఒకవేళ వాళ్ళు అన్ని సరి చేసుకుంటే. కాబట్టి దేవుని యొక్క సంఘములో కూడా కొన్ని క్రమశిక్షణ చర్యలు అనేది దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఎప్పుడంటే దేవుడు ఆశించిన స్థాయిలో, దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్టుగా, ఎందుకోసమో మనము పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లుగా మనము జీవించటానికి మనము పూనుకోకపోతే, ఆ విధంగా మనము జీవించటానికి ఇష్టపడకపోతే దేవుడప్పుడు మన జీవితంలోనికి క్రమశిక్షణ చర్యలను పంపిస్తాడు. అందుకే ఈ 1 కొరింథీ 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 31, 32 వచనాలు చూడండి. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. చాలు, ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. చాలాసార్లు మనము రక్షణ పొందక మునుపు కొన్ని కష్టాలు మనకు ఉండవు, కానీ రక్షణ పొందిన తర్వాత భయంకరమైన కష్టాలు వస్తాయి. ఎందుకు? కారణం ఏంటంటే కొన్నిసార్లు మన అవిధేయత అయి ఉండొచ్చు. దేవుని వాక్యానికి ఉన్నది ఉన్నట్లుగా మనము లోబడకపోవటమై ఉండొచ్చు. లేదా మనలను ఇంకా ఎక్కువగా
తను ఆశించిన మెట్టులో మనల్ని తీసుకెళ్ళటానికి అయి ఉండొచ్చు. 2 కారణాలు ఉంటాయి. మనం విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు మన జీవితంలో వచ్చే కష్టాలకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి, దేవుని వాక్యానికి అవిధేయత అయి ఉండొచ్చు. లేదా రెండవది, మనము ఏ స్థితిలో మనము ఆత్మీయంగా ఉంటామో ఆ స్థితి నుండి మనల్ని ఇంకా పై మెట్టుకు ఆత్మీయ స్థితిలోనికి తీసుకెళ్ళటానికి వచ్చే కష్టమైనా ఉండొచ్చు. ఈ రెండిట్లో మరి నీకు వస్తున్న కష్టము అది ఏ కేటగిరీకి చెందిందో ఒకసారి నువ్వే అర్థం చేసుకోవాలి. అవిధేయతను బట్టి వచ్చిన కష్టమా నీ జీవితంలో, లేదంటే ఆత్మీయంగా నిన్ను ఒక మెట్టు ఎక్కించటానికి, ఆత్మీయంగా ప్రమోషన్ ఇవ్వటానికి దేవుడు అనుమతించిన కష్టమా? అది నీకే తెలియాలి. ఎందుకంటే దేవుడు నీకు తన ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి తన యొక్క పరిశుద్ధాత్మ సహాయము చేత దానిని నీవు గుర్తుపట్టగలవు. ఎందుకంటే కంపెనీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో నీకు ఎందుకు శిక్ష విధించబడింది అనేది వాళ్ళు దాంట్లో తెలియపరుస్తారు. నీవు ఫలానా విషయంలో నీ డ్యూటీ తప్పిపోయావు, ఫలానా విషయంలో నీ యొక్క విధులు నిర్లక్ష్యంగా చేశావు, నీ విధులలో నీవు నిర్లక్ష్యంగా వ్యవహరించుటను బట్టి ఫలానా నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టానికి నీవు బాధ్యుడుగా నిన్ను నిలబెడుతూ నీకు ఫలానా శిక్ష విధిస్తున్నాము అనేది చాలా క్లియర్ కట్గా దాంట్లో రాసి మరి నీకు మెమో, ఛార్జ్ షీటు ఇష్యూ చేస్తారు. దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. నీ మీద మోపబడిన ఆరోపణలు ఎస్టాబ్లిష్ అయినప్పుడు, రుజువు అయినప్పుడు నీకు ఆ శిక్ష అనేది వాళ్ళు అమల్లోనికి తెస్తారు. ఇక్కడ కూడా అంతే. దేవుని సంఘములో కూడా దేవుడు నీ మీద ఆరోపణ చేస్తాడు. ఆ ఆరోపణ రుజువైందని చెప్పి నీ జీవితంలో నీకు వాక్యం ద్వారా తెలియచేస్తాడు. తద్వారా దానికి రావాల్సిన శిక్ష దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లేదా నీవు నీ కష్టము, నీ ప్రయాసము దేవుడు చూస్తూనే ఉన్నాడు, కానీ నిన్ను ఇంకా ఆత్మీయంగా ఇంకొక మెట్టు ఎక్కించటం కోసము నేను ఫలానా కష్టము, ఫలానా నష్టము నీ జీవితంలో రప్పించాను, ఇది నీ మేలు కోసం నేను రప్పించాను, నీకు నష్టం కలిగించడానికి నేను రప్పించలేదు అనే విషయమైనా దేవుడు చెప్తాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు అక్కడ చెప్తా ఉంటుంటాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ అధ్యాయం ఇలా చూసుకుంటూ పోతే 7 సంఘాల గురించి ఆయన మాట్లాడుతూ 7 సంఘాలు ఏ విధంగా వాళ్ళు తప్పిదము చేశారో ఆ తప్పిదాన్ని బట్టి వాళ్ళను సరిచేయటానికి దేవుడు ఏ విధంగా వాళ్లకు శిక్ష అనుమతించాడో వాళ్ళ జీవితంలో ఇది ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఒక విషయం ఇక్కడ 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10-11 వచనాలు చూడండి. ఇదిగో ఆ పైన 9వ వచనం కూడా చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. ఇక్కడ ఈ యొక్క స్మిర్నాలో ఉన్న సంఘపు దూతకు దేవుడు చెప్తుంటున్న విషయాలు, సంఘానికి, ఆ దూత ద్వారా సంఘానికి దేవుడు చెప్తూ ఉంటున్న విషయాలు ఏంటంటే, నీవు దేవుని విషయమై రోషం కలిగే జీవిస్తున్నావు, అందులో ఎలాంటి డౌట్ లేదు. దేవుని కొరకు నువ్వు రోషం కలిగే జీవిస్తున్నావు. కానీ ఈ లోకములో ఉన్న పరిస్థితిని బట్టి నీకు సాతానుడు శ్రమ కలిగిస్తూ ఉంటున్నాడు. అయినను నువ్వు భయపడమాకు, నువ్వు శోధింపబడుతూ ఉన్నావు ఈ లోకము యొక్క అధికారి చేత.
సాతాను సమాజము చేత, సాతాను ప్రభుత్వము చేత, ఈ దుష్ట సంబంధమైన వ్యవస్థ చేత, ఈ ఈవిల్ గవర్నింగ్ సిస్టమ్ చేత నీవు శోధింపబడుతూ ఉన్నావు, శ్రమల పాలవుతున్నావు. అయినా అధైర్యపడమాకు, ధైర్యంగా ఉండు. 10 దినాలు నీకు శ్రమ కలుగుతుంది. అంటే కొద్ది దినాలు, అంటే ఇది పర్మనెంట్ కాదు. నీకు ఈ శ్రమ కొద్ది దినాలు ఉంటుంది. కానీ ఈ శ్రమను నువ్వు భరించి ఓర్చుకొని దేవుని కొరకు సాక్షిగా నీవు రోషము కలిగి జీవించట ద్వారా చిట్ట చివరికి నువ్వు పొందుకునేది ఏంటంటే దేవుని రాజ్యంలో జీవ కిరీటము. కాబట్టి ధైర్యంగా ఉండు, అధైర్యపడమాకు. ఈ లోకంలో నీకు ఎదురవుతున్న శోధన, శ్రమ, దాన్ని బట్టి నువ్వు కృంగిపోమాకు, అధైర్యపడమాకు. ఇక్కడ ఏమన్నా తప్పు మోపాడా సంఘం మీద? ఏం మోపల. తను శోధింపబడుతున్న విధానాన్ని, ఆ శ్రమను దేవుడు బలపరుస్తున్నాడు. అంటే ఆ శ్రమలో తనను బలపరుస్తున్నాడు, ఓదార్చుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నీకు శోధన కలుగుతుంది ఈ లోకం. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు కదా, యోహాను సువార్త 16:33 చెప్పారు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునడి. ఎందుకు వస్తుంది నీకు శ్రమ అంటే నీ తప్పిదాన్ని బట్టి కాదు, నువ్వు అవిధేయుడుగా జీవించావని కాదు. నువ్వు విధేయుడుగానే జీవిస్తున్నావు, విధేయురాలుగానే జీవిస్తున్నావు, దేవుని వాక్యానుసారంగానే బ్రతుకుతున్నావు. కానీ నీకు శ్రమ కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకపు అధికారి మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేస్తాడు. ఈ లోకపు అధికారి మిమ్మల్ని శోధిస్తూ ఉంటున్నాడు. అయినా కూడా నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు. అలాగే ధైర్యంగా ఉండు. నీకు జయము, దేవుడు నీకు జీవ కిరీటం. ఇదేంటి? ఆత్మీయమైన ప్రమోషన్. ఆత్మీయంగా ప్రమోషన్ నిమిత్తమై దేవుడు ఆ యొక్క శోధనకు, ఈ వీళ్ళ జీవితంలో ఆ శోధనను అనుమతిస్తున్నాడు. కాబట్టి సంఘంగా మనం గుర్తెరగాల్సింది ఏంటంటే, నీ జీవితంలో నీవు నీ సొంతంగా దేవుని వాక్యానికి లోబడక నీవు పొందుతున్న శ్రమలు, ఇబ్బందులు అవి చాలా ఉన్నాయి. ఈ 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్నాయి. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్తూ దేవుడు ఇక్కడ ఆయా సంఘాలకు వార్నింగ్ ఇస్తూ ఉంటున్నాడు, హెచ్చరిక జారీ చేస్తూ ఉంటున్నాడు. నీవు అవిధేయుడవై జీవిస్తున్నావు, నిన్ను నీవు చాలా హెచ్చించుకుంటున్నావు. నేను ధనవంతుణ్ణి, నాకేమి కొదువా అని అనుకుంటున్నావు, నేను బాగానే ఉన్నాను, దేవుని విషయంలో నేను మంచిగానే బ్రతుకుతున్నాను అని నిన్ను నీవు అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకుంటే ఏ స్థితిలో ఉన్నావు? నీవు దరిద్రుడవు, నీవు వస్త్రహీనుడుగా ఉన్నావు. అంటే దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు నీకు ఊడిపోయినాయి, లేవు, పోగొట్టుకున్నావు. ఎందుకు? నీ అవిధేయతను బట్టి, దేవుని వాక్యపు వెలుగులో నీవు సరిగ్గా జీవించకపోవటాన్ని బట్టి, క్రమము తప్పిపోవటాన్ని బట్టి నీవు దేవుడు నీకు ఇచ్చిన వాటిని పోగొట్టుకుని ఉన్నావు. ఇప్పుడైనా పడి ఉన్న స్థితి నుండి లేచి నిన్ను నీవు సరిచేసుకుంటే పోగొట్టుకున్న వాటిని తిరిగి నువ్వు పొందుకుంటావు. లేదు అంటే నష్టపోతావు. తద్వారా సంఘానికే నష్టం కలుగుతుంది, దేవునికే నింద తెస్తావు, దేవునికే అవమానం తెస్తావు. అది చాలా ప్రమాదం. కాబట్టి నిన్ను నీవు సరిచేసుకో అని చెప్పంటాడు. ఇది దేవుడు సంఘానికి, అవిధేయులుగా ఉంటున్న సంఘములో అంగములుగా ఉంటూ అవిధేయులుగా ఉంటున్న అంగాలకి ఆయన ఇస్తున్న హెచ్చరిక. మంచిగా విధేయులై జీవిస్తున్న వారికి వారి ఆత్మీయ ప్రమోషన్ నిమిత్తమై దేవుడు ఇస్తున్న ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. ఎవరు? విధేయులుగా జీవిస్తున్న వారికి వారు ఆత్మీయంగా పొందుకునే ప్రమోషన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సంఘములో అంగములుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఇప్పుడు ఈ అంగం ఉంది, దేవుని యొక్క సంఘములో ఒక అంగం ఇది. దీని పని ఏంది? ఇది మాట్లాడుతూ ఉంది. ఇదేంది? ఇది ఈ మైకు ద్వారా మీకు శబ్దం వినపడుతుంది. ఇదేంది? ఇదే మైకు. అంటే ఈ తెల్లబట్టలు వేసుకొని ఉన్న ఈ దేవుని యొక్క సంఘములో ఉన్న ఈ అంగము, ఇది ఎవరంటే దేవుని యొక్క మైకు. మైకుగా ఉండటానికి పిలువబడింది ఇది. మనం ఏమనుకుంటాం, అమ్మా అయ్యగారు ఎంత మంచి వాక్యం చెప్పారు, చాలా బాగా చెప్తారు అని అనుకున్నాం అనుకో. ఈ మైకు పొంగిపోయింది అనుకో, ఈ మైకుని తీసి చెత్త బొట్టలు వేసి పడేస్తాడు దేవుడు. ఎందుకంటే
ఈ పొగడతలను బట్టి ఈ మైకు రెచ్చిపోయి ఏమనుకుంటున్నావు నేనంటే అని చెప్పి టై కట్టుకొని ఇది చేసుకొని గొంతు బిగుచుకో టై ఇదైపోయింది అనుకో. అది అంటే నేను మంచి డ్రెస్తో ఉన్న వాళ్ళు నేను తప్పుగా మాట్లాడలేదు, కానీ చెప్తున్నా. అంటే మనం పొంగిపోయాం అనుకో, మరుక్షణమే దేవునికి చెందవలసిన మహిమను ఈ వ్యక్తి పొందుకొని కాలర్ బిగుసుకొని భుజాలు ఎగరేసుకున్నాడు అనుకో, మరుక్షణమే చెత్తబొట్టలో ఉంటాడు. ఏమైంది బ్రదర్, ఏమి గొంతు బాయే అంటాం. ఎందుకు పోయిందో వీడికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. పొంగితే ఎట్టు చేస్తాడు దేవుడు. అందుకే పొంగొద్దు. దేవుని యొక్క మైకుగా ఉండటానికి పిలువబడిన అంగం ఇది, అంతే. కాబట్టి ఒక్కొక్కళ్ళకి దేవుడు ఒక్కొక్క పని ఇస్తాడు సంఘములో. ఒకళ్ళు ఊడుస్తూ ఉంటుంటారు, ఊడుచుకుంటూ ఏమనుకుంటుంటారు, నేను ఒక్కడే నా ఊడిసేది రోజు, ఎవరు రారా ఊడటానికి, ఏంది ఊడుసుడు, ఎప్పుడు ఊడుసుడే, ఒక్కసారి నన్ను మైక్ దగ్గర నిల్చోబెట్టారా అని అనుకుంటా ఉంటుంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఈ ఊడుసుడు అనేది నీచమైనది, ఈ మైక్ దగ్గర నించోని చెప్పటం అనేది ఉన్నతమైనది అని అనుకుంటాడు. అది అండర్స్టాండింగ్ ప్రాబ్లం, గ్రహింపు కలిగి లేకపోవటం. దేవుని దృష్టిలో ఊడుసుడు, తూడుసుడు, ఈ మైకు అయి ఉండు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో సమానము, ప్రశస్తము. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్. ఈ మైక్ ఆయన ఏమనుకుంటాడు, ఊడుసుడా నేనెందుకు చేస్తుంది అని అనుకున్నాడు అనుకో, చిన్న చూపు చూస్తున్నాడని అర్థం. ఈయనకు కూడా అండర్స్టాండింగ్ ప్రాబ్లమే అప్పుడు. కాబట్టి లోకములో ఎక్కడన్నా చూసినా చెత్త ఎరుకునేవాడు బండి తీసుకొచ్చి చెత్త మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని పోతున్నాడు కూడా, వాడు కూడా మనతోనే ఈక్వల్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంఘములో, సమాజములో దేవుడు ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క పాత్ర ఇచ్చాడు, ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడు. అందరి డ్యూటీ దేవుని దృష్టిలో ప్రశస్తమైనదే, విలువైనదే, సమానమైనది. వాడు లేకపోతే ఈడు లేడు, ఈడు లేకపోతే వాడు లేడు. కాబట్టి ఆల్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. ఒకరి మీద ఒకరు ఆధారపడేవాళ్ళు. ఈ చెయ్యి ఈ శరీరం మీద ఆధారపడేది, ఈ కాలు ఈ శరీరం మీద, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవించేవాళ్ళు. ఇవన్నీ కూడా దేవుని శరీరానికి, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క తలకు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ మనమందరం కూడా దేవుని యొక్క ప్రభుత్వములో, దేవుని యొక్క హెడ్షిప్లో, దేవుని యొక్క ఆధీనములో మనమందరూ పనిచేయటానికి పిలువబడిన వాళ్ళము. ఎవరెవరి బాధ్యతలు ఏమేమిటి అనేది మనం గుర్తెరగాలి. అందరికీ ఇవ్వబడింది ఏంటి? ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి చదువు. 4, 5, 6 వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. చాలు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే. ప్రభు ఒక్కడే, సంఘానికి యజమాని ప్రభు ఒక్కడే. అలాగే విశ్వాసము ఒక్కటే. ఏమిటా విశ్వాసము? ప్రభు మన నిమిత్తమై సిలువలో చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినాన సజీవుడుగా తిరిగి లేచాడు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బట్టి మనం రక్షింపబడ్డాం. ఈ రక్షణ విశ్వాసము అందరికీ ఒకటే. తర్వాత బాప్తిస్మం ఒక్కటే. ఈ బాప్తిస్మం ఏంటి? ఆ దేవుని యొక్క మరణాన్ని ఈ బాప్తిస్మం ద్వారా మనము ప్రొక్లెయిమ్ చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. అది అందరికీ ఒకటే. అందరూ బాప్తిస్మం తీసుకున్నారు, నీటి ద్వారా నీటి బాప్తిస్మం తీసుకుంటున్నారంటే ఏంటి? ఆ సబ్జెక్టు ఏమని వాళ్ళు ప్రచారం చేస్తున్నారని అర్థం? యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క భూస్థాపన, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని వాళ్ళు బాప్తిస్మం ద్వారా ప్రకటిస్తున్నారు.
ఒకటే బాప్తిజం. ఆ బాప్తిజం యొక్క కాన్సెప్ట్, ఆ యొక్క సబ్జెక్టు, విషయం ఒకటే. ఆ తర్వాత అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఇందులో తేడా లేదు. కాబట్టి నీకు ఇవ్వబడిన రిసోర్సెస్ ఏవైతే ఉంటున్నాయో, అనగా నీకు ఇవ్వబడిన నిధులు, అవకాశాలు ఏవైతే ఉన్నాయో, అందరికీ ఇచ్చిన అవకాశమే, అందరికీ ఇచ్చిన రిసోర్సెసే దేవుడు నీకు ఇచ్చాడు. తేడా లేదు. మన గ్రహింపులోనే తేడా ఉంది. దేవుడు వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు. ఏ విషయంలో ఎక్కువ ఇచ్చాడు, ఏ విషయంలో తక్కువ ఇచ్చాడు అనుకుంటున్నాను? కేజీలు కేజీలు బంగారం గురించా నువ్వు మాట్లాడేది? కట్టల కట్టల బీరువాలో డబ్బుల గురించా నువ్వు మాట్లాడేది? దేవుడు దృష్టిలో అవేంటది? మట్టి. మట్టి మట్టి పెళ్ళల గురించి, మట్టి డబ్బాల గురించి, మట్టి కట్టల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మన బుర్ర మట్టి గురించి ఆలోచిస్తుంది ఎప్పుడు. దేవుడు డబ్బులు కట్టల గురించి, కేజీలు కేజీలు బంగారం గురించి అసలు ఎప్పుడు ఎత్తడు. ఎందుకంటే అవి తుప్పు పట్టిపోయేవి, చదలు తినివేసేవి, మట్టిలో కలిసిపోయేవి. ముందే చెప్పిండు దేవుడు. అందుకే తుప్పు పట్టిపోయే వాటి గురించి కానీ, చదులు తినివేసే వాటి గురించి కానీ దేవుడు ఎప్పుడు అసలు ప్రస్తావనకు తీసుకురాడు. దేవునికి అసలు అది సబ్జెక్టే కాదు, దేవునికి అసలు అది విషయమే కాదు, అసలు అది కాంటెంటే కాదు. దేవుని యొక్క విషయము, దేవుని యొక్క కాంటెంట్ ఏంటయ్యా అంటే పరలోకపు ధనము గురించి. అక్కడ తుప్పు పట్టదు, చిమ్మెట తినివేయదు, చదలబట్టం. దాని గురించి ఆయన మాట్లాడి, దాన్ని గురించి దృష్టిలో పెట్టుకొని నీకు నాకు ఇచ్చింది ఏంటి? ఆయన గొప్ప విశ్వాసం ఇచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు, తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. మనకు వచ్చేదంతా ఆయన దగ్గర నుంచి వస్తుంది. అందుకే అందరికీ నీ తండ్రి ఒక్కడే అని చెప్పి అందుకే మాట్లాడు. ఇది సంఘానికి దేవుడిచ్చిన నిధి, రిసోర్సెస్. ఈ సంఘము యొక్క అంగములుగా ఉంటున్న మనము ఒక్కొక్కళ్ళకి మన యొక్క ఏమంటారంటే సామర్థ్యమును బట్టి, ఎబిలిటీస్ని బట్టి, ఒకళ్ళు కేజీ బరువు ఎత్తుతారు, ఇంకొకళ్ళు 10 కేజీలు బరువు ఎత్తుతారు, ఇంకొకళ్ళు 50 కేజీలు బరువు ఎత్తుతారు. ఇప్పుడు ఈ కేజీ బరువు ఎత్తాడు మీ దేశకు 50 కేజీలు బరువు పెడితే ఏమవుతాడు? వీడు ఆ 50 కేజీల బరువు కింద వాడు నలిగిపోతాడు. ఇంక లేస్తాడా? మళ్ళీ ఇంక లేవడు. అందుకే సంఘము యొక్క అంగములుగా పిలువబడిన మనము, దేవుడు మన యొక్క సామర్థ్యమును బట్టి, మన యొక్క ఎబిలిటీస్ని బట్టి దేవుడు మనందరికీ ఒక్కొక్క బాధ్యతలు పంచిపెట్టాడు. ఒక్కొక్క బాధ్యతలు ఏం చేశాడు? పంచిపెట్టాడు. నీ సామర్థ్యం ఏంటో దేవునికి తెలుసు, నీకు తెలుసు. నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. అందుకే నా సామర్థ్యాన్ని బట్టి ఆయన నాకేమి ఇవ్వాలో అదే ఇస్తాడు. నేను మోయలేనిది నాకు ఆయన ఇవ్వడు. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఏమి చేయగలవో సంఘములో అదే నీకు ఇస్తాడు. నువ్వు మోయలేనిది నీకు ఇవ్వడు దేవుడు సంఘంలో. ఇది మన సామర్థ్యాన్ని బట్టి ఆయన మనకు పంచిపెట్టే వరాలు. కాబట్టి దేవుని యొక్క సంఘములో చీపిరి పట్టుకొని ఊడ్చుట ఏంటది? దేవుడిచ్చిన వరము. దేవుని సంఘములో దేవుని యొక్క మైక్గా ఉండి ఆయన వాక్యాన్ని మ్యాగ్నిఫై చేసి, నోటి ద్వారా మ్యాగ్నిఫై చేసి అందరికీ వినిపించటం, అది దేవుని వరం. దేవుని సంఘములో నీవు కుర్చీలు వేస్తున్నావు, మైక్ సెట్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, నీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి అదేంటది? దేవుని యొక్క వరము. ఏది తక్కువది కాదు. పొద్దున్నే రాగానే అందరికంటే ముందు చూసి బాత్రూమ్ తాళం తీసి బాత్రూమ్ కడిగి సరిగ్గా శుభ్రం చేసి మంచిగా నీళ్లు పోసి మంచిగా సెంటు కొట్టి బాత్రూమ్కి రెడీ చేసి పెడుతున్నాం. ఏంటది? నేను ఎందుకు చేయాలి అది? ఎప్పుడు బాత్రూమ్ గడుగుడు నేను ఎందుకు చేస్తా అని అనుకుంటావా? దేవుని యొక్క వరం అది. ఏది తక్కువైంది కాదు. దేవుని మహిమ కోసం చెప్తున్నాను. చాలామందిని చూశాను నేను. నా గురించి నేను చెప్పుకోనులే కానీ చాలామందిని చూశాను. చాలామంది నాకు తెలుసు. ఇక్కడ నించొని వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఇంత దుమ్ము
పేరుకొని ఉంటే శుభ్రంగా ఊడిసి తూడిసి, ఆ ఊడిసి తోడటం వల్ల వాళ్ళ తెల్ల బట్టలన్నీ కూడా దుమ్ము పెరిగిపోయి, సంఘానికి రెడీ అయి వచ్చిన వాళ్ళు బట్టలన్నీ మాసిపోయి, ఎందుకు ఊడిసి తూడిసిన వాళ్ళు దుమ్ము మొత్తం మీద పడ్డది. శుభ్రంగా ఊడిసి తూడిసి అన్నీ రెడీగా పెట్టి అందరితో పాటు బాత్రూమ్ శుభ్రంగా అన్ని మంచి కడిగి అందరితో పాటు మళ్ళీ కుర్చీలు మంచి కూర్చొని వింటూ ఉంటారు. ఏమైంది బట్టలన్నీ ఇట్ అయిపోయినాయి? ఏం లేదులే, నేను చెప్పాలా అది? మంచిగా వేసుకొని వచ్చావు, ఇక్కడ వచ్చి ఊడిసి తుడిసరిగా నీ మురికి పెట్టిపోయినాయి అని అన్నాలా? లేదు అనలా. మంచిగా అందరితో పాటు కూర్చొని వాక్యం ఉంటున్నాను. ఏంటంటే దేవునికి తెలుసు. ఇవన్నీ ఏంటి? దేవుని యొక్క సంఘములో పనులు. దేవుడు తన కృపావరము చొప్పున అందరికీ ఆయా పనులు పంచిపెట్టిచ్చాడు. ఎవరెవరు ఏమేమి చేయగలరు ఏంటని. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఒకటే, దేవుడు అనుగ్రహించిన విశ్వాసం ఒకటే, అందరికీ సంఘం అంతటికి తండ్రి ఒక్కడే. అందరము ఆయనలో అతుకబడి ఆయన కోసము పని చేయుచున్నాము. కాబట్టి మనము ఆయన సంఘముగా పని చేయుటకు we have been called. మనము పిలువబడిన వారము. దేనికోసం పిలువబడిన వారము? బాతాకానీలు కొట్టుకోవటానికి పిలువబడిన వారము కాము. ఏమో శాన్ రోజులైంది, ఆ అక్కను కలవక అన్నను కలవక శాన్ రోజులేదు, ఒకసారి సంఘానికి వెళ్ళి పలకరించి వద్దాము, మంచిదేలే. కానీ పిలువబడింది మాత్రం దానికోసం కాదు. గుర్తుపెట్టుకో, పిలువబడింది సహవాసానికి పిలువబడ్డాం. ఏ సహవాసానికి పిలువబడ్డాం? ఆ అక్కను ఒకసారి కలిసి వచ్చి మాట్లాడిద్దాం, ఆ సహవాసానికి కాదు పిలువబడింది. ఏ సహవాసానికి పిలువబడ్డాం? దేవుని యొక్క సంఘ సహవాసానికి పిలువబడ్డాం, ఆరాధన సహవాసానికి పిలువబడ్డాం, పాటల సహవాసానికి పిలువబడ్డాం, ఆయన్ను ఆరాధించుటకు పిలువబడ్డాం, ఆయనను మహిమపరచుటకు పిలువబడ్డాం, సంఘ సహవాసానికి పిలువబడ్డాం. గుర్తుపెట్టుకోండి, మన పిలుపు మర్చిపోవద్దు. సర్లే శాన్ రోజులైంది, ఆ సహోదరుని కలక ఆ సహోదరుని కలక శాన్ రోజులైంది, పలకరిద్దాం, మంచిదే తలంపు, కానీ చెడ్డదని కాదు. కానీ మన పిలుపు ఏంటి? సంఘము కొరకు పిలువబడ్డాం, సంఘ ఆరాధన కొరకు పిలువబడ్డాం, దేవుని మహిమ కొరకు పిలువబడ్డాం. కాబట్టి ఆ పిలుపుకు తగినట్లుగా మనము జీవించుదాం. చివరకు మరొకసారి 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచ్చిన ఒక్కసారి అందరం కలిసి చదువుకొని మనం ముగించుకుందాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇంటికెళ్ళి చదువుకోండి, 1 నుండి 7 వచనాలు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారం మనము జీవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. వి హ్యావ్ బిన్ కాల్డ్. మన స్థితి ఎలాంటిదంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వములో ఏకత్వం. మనము భిన్నత్వానికి చెందిన వాళ్ళం, ఆయా కల్చర్స్కి చెందిన వాళ్ళం, ఆయా జాతులకు చెందిన వాళ్ళం, ఆయా భాషలకు చెందిన వాళ్ళం, ఆయా దేశాలకు చెందిన వాళ్ళం గ్లోబల్గా. కానీ పిలువబడింది దేనికి? ఏకత్వానికి పిలువబడ్డాం. ఫర్ యూనిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఐక్యత కొరకు మనము పిలువబడ్డాం. మరి మనల్ని క్రీస్తులో ఐక్యపరిచేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ విధంగా మనకు సహాయం చేయనుగాక. సంఘంగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, అపారమైన మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి స్తోత్రాలు. సంఘంగా మేము ఏ విధంగా జీవించాలో మీ వాక్యపు వెలుగులో మాకు మీ పరిశుద్ధాత్మ సహాయముతో తీసుకొచ్చిన మీ తలంపులను బట్టి స్తోత్రాలు. ఆ విధంగా మేము సంఘంగా ఉండుటకు పిలువబడ్డాము అని మేము మర్చిపోకుండా స్పృహ కలిగి మేము సంఘంగా జీవించటకు సహాయం చేయండి. ఐక్యత, ప్రేమ, ఆత్మ కలిగించు బంధము చేత మేము సంఘంగా జీవించటం, తద్వారా సంఘము ద్వారా నీ నామము మహిమపరచబడగలిగినట్లుగా మా దేవుడు విజయుడు, ఆయన జయము నొందినవాడు అని మేము సంఘ జీవితం ద్వారా లోకానికి మేము నీ మహిమను కనుపరచుటకు సహాయం చేయము. ఆ విధంగా మమ్మల్ని బలపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.